సోనంకి అయితే మనము బైక్ నేర్పిపోతున్నాం అన్నమాట. అక్క సోనంకి బండి నేర్పిస్తున్నా, మళ్ళీ ఆమె కింద పడితే నాకు సంబంధం లేదు. మళ్ళీ సో చలో సోనం చాలా రోజుల తర్వాత మనం మళ్ళా సోనం సోనం మజాక్ కాదు. అదే సోనం అయ్యా అరే ఇంద్రాబే ఏడుకో తీసుకోబోతుంది మే. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో సైడ్ పెట్టేసి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియోస్. వచ్చేలా ఈరోజు వీడియో ఏంటంటే సోనం ఉంది కదా, సో సోనంకి అయితే మనము బైక్ నేర్పిపోతున్నాం అన్నమాట. వస్తుందా, నేర్చుకుంటావా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె పొట్టిగా ఉంటుంది, ఈమెకి కాలే అందో బండి ఎందుకు అని వాళ్ళు అడుగుతారు. పొట్టిగానే ఉందిలే, ఇంకా నా అంత లేవు కానీ. సో అది ఏ బండి నడుపుతూ ఒకవేళ నడిపించాలనుకుంటే హీరో హోండా కాదు, చెప్పు ఇవన్నీ పేర్లు తెలియదు కానీ బండి నడపాలి. పెద్ద బండ్లే తెలుసు. నా బండి డ్యూక్ బండి నడుతావా? డ్యూక్ నడుతావా? అమ్మ వద్ద కింద పడితే నేను పోతాను, పోతావు, ఇద్దరం పోతాము. సో చలో అది కాదు, చిన్న యాక్టివ్ బండి ఉంది, యాక్టివ్ బండి మీద నేర్చుకోబండి, ఓకేనా? సో సోనం ఒకటే కొడుకు, మంచి కొడుకు మా ఇంట్లో, నేను ప్రేమగల కొడుకుని. సో నన్ను పడేసిన అనుకో అమ్మా ఇదే ఇట్లనే ఉంటది సోనంతోని. సో చలో సోనం చాలా రోజుల తర్వాత మనం మళ్ళా సో చలో కిందికి పోదాం. కిందికి పోయానా బండి తల మేము సోనం నడుతుందంట, సోనం నడుతుందంట. కాదు నీ బండి నీదే, అది నాది కూడా కాదు. కింద పడితే తుకుడాలు అయిపోతాయి. చూసినా గైస్, నాకు బండి కూడా ఇస్తలేడు అన్న. నాకు ఫస్ట్ ఏడుస్తుంది, ఏమన్నా అంటే ఏడుస్తుంది. సో అరే నా చెప్పు మేకప్ పోతుంది. లిప్స్టిక్ ఒకటి పెట్టుకున్నా. అక్క సోనంకి బండి నేర్పిస్తున్నా, మళ్ళీ ఆమె కింద పడితే నాకు సంబంధం లేదు. మళ్ళీ సంబంధం లేదు, బండికి ఏమైనా మాకు సంబంధం లేదు, పైసలు ఇవ్వం. బండి మాదే, బండి మాదే. అదే అంటే చూసిరా, బండి ఇల్లదైతే ఓడిదే అని అడుగుతుందంటే అర్థం చేసుకోవాలి, బండికి ఏం కావద్దని. నేనైతే పడేయకుండానే ట్రై చేస్తాను మాక్సిమం. పడకుండా నువ్వు నన్ను చూసుకో, ఓకేనా? నీకు ఈమెకి ఈయన నా మీద ప్రేమ ఉంటే నన్ను కింద పడేయకుండా ఇగో ఇట్లా వేయొద్దు. సో చలో దక్కిందికో అందా. చలో ఫైనల్ గా అయితే అరే బరువు ఆపుతావా అంటే అన్ని బండ్లలో కాదు, యాక్టివ్ ఎక్కువ బరువు ఉంటుంది. సో వచ్చేసి ఇది బ్రేక్, ఇది ఎక్కువ ఉంటుంది. యాక్టివ్ పాత బండ్లు ఎక్కువనే ఉంటాయి, బరువు ఉంటుంది. ఇగో ఈ రెండు బ్రేకులు, ఇది ఒకటి అదొకటి. ఇది బ్యాక్ బ్రేక్, అది ఫ్రంట్ బ్రేక్. అది కొట్టక, అది కొడితే పల్టి పడతావు. సో ఇది మీటరు, ఇగో ఈడ పెట్రోల్ కనిపిస్తుంది, ఇది స్పీడ్ మీటరు. ఇంకేమన్నా చెప్పు దీని ఫ్యూచర్స్. ఎట్లా ఆన్ చేయాలి, ఆన్ చేయాలి, తాళం ఆన్ చేయాలి, పవర్ బటన్ నొక్కి బ్రేక్ నొక్కాలి, స్టార్ట్ అయిపోయింది. వాడదు. సో చూద్దాం ఎట్లా నడిపిస్తుందో. సో నమ్మ భయం అవుతుంది, మొన్న యాక్సిడెంట్ అయింది, మీకు అందరికీ తెలుసు. బండి నాది బ్రేకులు పట్టుకున్నా సరే వదిలేయాలా? నడుతావు, నాకు భయం అవుతుంది. సోనం మజాక్ కాదు. అదే సోనం
మేము ఎడుకోవద్దు, నాకు భయం అవుతుంది. నాకెంత నువ్వు నడుపు అది నేను వదిలేస్తాను, మొత్తమే వదిలేస్తావు. నువ్వు వదిలేసి నేను అత్త. అమ్మా 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 సోనం నేర్చుకుంది మెల్లవని సోనం. అరే ముంగల చెట్లున్నాయి, ఆగం కాగాల మళ్ళా. ఎంకల్ బ్రేకే కొట్టు, మెల్ల కొట్టు. యా యా యా. అరే ఇంద్రాబే ఏడుకో తీసుకోబోతుంది మే. మలిపీడ బండి అదో. అబ్బా నాకు భయం అవుతుంది రా, ఏడబడేస్తుందో అని. పడే మా అక్కనే ఎక్కించుకున్నా, నువ్వు ఇంత అంటున్నావు కట్టెప్పులే. మా తరుణ్ అన్న గాలి వస్తే ఎగిరిపోయి అంటుంటాడు. బాగానే నడుతుంది బండి, జర అప్పుడప్పుడు నేర్పియాలి కదా అట్లనే. అంటే బండి నడపక ఎన్ని రోజులు అవుతుంది? ఒక 1 వీక్ అవుతుందా? నేనా అవుతుందా? చలో చలో నీ బండి ఆగం, నీ బండి ఆగం. ఇది ఏందో పోతుంది, కుదినా కుదురుతుంది. సో ఫైనల్ గా సోనం బండి నేర్చుకుంటుంది. నువ్వు కింద పడేకపోతుంది అలా మంది, ఏం లేదు. స్పీడ్ తీసుకోదాం, స్పీడ్ అండి స్పీడ్. సో ఈ గడిలల్లో బండ్లు ఎక్కువ తిరిగాం అనమాట, కాళ్ళు గీళ్ళు ఏం రావు. అందుకే మేము ఈ గడిలలో నేర్చుకుంటున్నాము. నేర్పిస్తున్నాయి మీకు, నేను నేర్చుకున్నాను ఆల్రెడీ. స్విచ్ బ్రేక్ కొట్టు. ఏ గుద్దకు సోనం ప్లీజ్, నాకు ముందనే దెబ్బ తాకింది. సో ఫైనల్లీ సోనంకి బండి వచ్చేసింది. అయిపోయి దేవుడా చూపించు తిన్నెల్లో ఎక్కడా. అయ్యా వాన పడుతుంది, వాన పడుతున్నాం. తిప్పు తిప్పు. అయ్యా వాన పడుతుంది, వాన సోనం బండి. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో. భయమవుతుంది సోనం, వాటలో నేర్చుకున్నావు బండి నువ్వు. అంటే చూసినావా, ఇంత వాన పడ్డా ఎంత కొట్టినా సోనంకి నేర్పియాలి బండి అని చెప్పి ఫిక్స్ అయిపోయినా నేర్పిస్తున్నాం. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ యాక్టివా నేర్చుకుంది. ఫైనల్ గా యాక్టివా నేర్చుకుంది. తర్వాత మొత్తం ఖరాబ్ అయిపోయింది గుట్టు. సో ఫైనల్ గా యాక్టివా నేర్చుకుంది. తర్వాత మన ట్యూబ్ బండి నేర్చుకుంటుంది అనమాట. నెక్స్ట్ నేర్చుకుంటావా? ఈమెకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్, ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటుంది నాలాగా అనమాట. దేనికి ఇంకా అడుగు వేయొద్దు మనము, మనతో అవుతుంది కాకపోయినా ట్రై చేయాలా. ఆమె ట్రై చేస్తుంది. సో ఫైనల్ ఈరోజు నేర్చుకుంది యాక్టివా. ఎట్లా అనిపిస్తుంది బండి వచ్చేసింది? చాలా హ్యాపీ. అందరు నాకన్నా చిన్న చిన్న నడితే తప్ప నాకే వస్తారా బండి అనుకున్నాను. ఈరోజు నేనే నడుపుతున్నా. సో ఇప్పుడు బండి మొత్తం ఇప్పుడు రాని వాళ్ళకి నేను ఎక్కిరిస్తా. అయ్యో చూసి చూసి అంకుల్ కుదగలవు. నువ్వు అట్లా అంటే భయం అవుతుంది. సరే సరే నడిపి, ఏం ముద్దవు కానీ చూసి నడిపి. సో ఫైనల్ ఇప్పుడు బండి వచ్చింది. ఆ బండి వచ్చినప్పటి నుంచి ఈమె ఎవరికి వినదు, ఎందుకంటే ఇక కొత్తిమీర పుదీనది అని కూడా బండి మీద పోతుంది. అట్లా అనమాట. పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, ఏం కావాలన్నా బండి. ఇప్పుడు ఏం కావాలన్నా బండి. అరే నీ అబ్బా కానీ చూసి ఎందుకంటే ఇక్కడ గల్లీలు ఎక్కువనే బండ్లు దాని వచ్చేసినట్టు గుర్తుకుంటే కష్టము. ఇంకోటి మేము నేర్చుకుంటాం కాబట్టి హెల్మెట్ పెట్టుకోలే. మళ్ళీ మీరు హెల్మెట్ అని ఏమైనా కామెంట్ చేయకూడదు. ఉట్టి నేర్చుకుంటాం కాబట్టి జస్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి అంతే. సో ఈ గల్లీలలో ఒకవేళ మీకు లైసెన్స్ వచ్చినాక ఫర్దర్ గా ఈమె కార్ కూడా నేర్చుకుంటది. ఈ 2 వీలర్ అయితే 99% నేర్చుకుంటుంది, అంత లోపల అయిపోతుంది మొత్తము. సో వచ్చేసినాం మనం. వచ్చేసినామా మొత్తం ఎంత ఒక 2 కిలోమీటర్స్ అట్లా మంచిగా ఒక రౌండ్ కొట్టేసి వచ్చేసినాము. ఎందుకంటే పర్ఫెక్ట్ కావాలంటే పెద్ద రోడ్ ఉండాలి, ఈ చిన్న చిన్న రోడ్లలో ఉంటే కాదు అనమాట. సో పెద్ద రోడ్లలో నేర్చుకుంటే హ్యాండ్ ఫ్రీ అవుతుంది. ఇట్లా చేసి అయితే బండి నేర్చుకున్నాం. అంటే ఆల్రెడీ మీకు వచ్చింది బండి,
కాకపోతే ఇంకా కొద్దిగా పర్ఫెక్ట్గా రాలేదు, బండి నడిపిద్దామంటే సరే అని చెప్పేసి మేము విన్నాము. సైడ్ పెట్టేసి